హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అలనాటి ఆరోగ్య ప్రయోజనాలకి. ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ టైం చూసేవాళ్ళు వీడియో కింద సబ్స్క్రైబ్ అని బటన్ కనిపిస్తే నొక్కండి. ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది. చూడండి, ఈ మధ్యకాలంలో మీకు ఈ న్యూస్ అనేది తెలిసిందో లేదో, జామ ఆకులనండి కిలోల లెక్క అమ్ముతున్నారండి. చాలామంది కిలో 250 ఎంతో ఉన్నదనేసి చాలామంది ప్రచారం చేస్తున్నారండి. ఎందుకంటే ఇంతటి జామ ఆకులు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి కదా, మరి అటువంటి దానికి ఎందుకు అంత ఖరీదు గల ఆకులని మీకు తెలియాలండి. పూర్వకాలంలో ఈ జామ ఆకుల్ని బాగా యూజ్ చేసేవారండి. A to Z అండి. ఈ జామ ఆకులు చెట్టు అనేసి మనకు ఉపయోగపడతాయి. మరి ఎటువంటి వాటికి ఉపయోగపడతాయో, అదేవిధంగా లాస్ట్లో వచ్చేసరికి అసలైన దానికి ఎలా ఉపయోగించేవారో ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, జ్వరాలకి ఇది బాగా పనిచేస్తుందండి. ఓకేనా. ఏదైతే మనకు జామ చెట్టు అండి, జామ చెట్టు ఏదైతే నారింజ రసాన్ని తేనెలో కలిపి తీసుకున్నట్లయితే విష జ్వరాలు ఎలాంటి అయినా సరేనండి తగ్గిపోతాయండి, రోజుకు ఒక్కసారి కనుక యూజ్ చేసినట్లయితే. అదేవిధంగా చర్మ వ్యాధులకు కూడా బాగా పనిచేస్తుందండి. చర్మ వ్యాధులకి ఎలా యూజ్ చేయాలంటేనండి, ఏదన్నా సరే చర్మం మీకు కొంచెం కాంతివంతంగా కనిపించాలనుకుంటే మాత్రం ఈ విధంగా మీరు యూజ్ చేయండి. నారింజ ఆకులు ఉంటాయి కదా, ఈ నారింజ ఆకులు పండ్లు ఉంటాయి కదా, నారింజ ఆకులు అదేవిధంగా పండు ఉంటుంది కదా పై, అంటే నారింజ పండు. ఈ చెట్టుకు అనేసి కాయలు అయితే లేవండి. పండుపై తొక్క అనేది ఉంటుందండి. మనం చాలామంది తొక్క అనేసి ఒక పండు కనిపిస్తే మీకు చూపిస్తే బాగుండు, కానీ పండు లేదండి. పై తొక్క తీసేయాలండి. తొక్క తీసేసి కొబ్బరి నూనెలో ఇవన్నీ నారింజ ఆకులు, అదేవిధంగా నారింజ పండు, పై తొక్క, కొబ్బరి నూనె ఇవన్నీ కలిపి చర్మ వ్యాధులు ఎక్కడైతే మీకు ఇబ్బందిగా కనిపిస్తుందో అక్కడ అప్లై చేస్తే చర్మ వ్యాధులన్నీ వెళ్ళిపోతాయండి. దద్దుర్లు అవన్నీ ఉన్నా కూడా వెళ్ళిపోతాయి. పూర్వకాలం అలాగనే చేసేవారన్నమాట. ఓకేనా. ఇంకొకటి, వాంతులు వచ్చినప్పుడు కూడా ఈ జామ ఆకులతో జామ చెట్టు మంచి ఉపయోగపడతాయండి. ఎవరికైనా వాంతులు అధికంగా ఉన్నట్లయితే ఈ జామ చెట్టు ఆకులతో మీకు వాంతుల్ని తగ్గించుకోవచ్చు. ఎలా అంటే నుంచి నారింజ తొక్క ఉంటుంది కదా, జామ పండు తొక్క అనేది ఉంటుంది కదా, ఆ తొక్క చూర్ణం చేసుకోవాలండి. చూర్ణం చేసుకొని అదేవిధంగా ఎలక గింజ అనేసి ఎలక చెవి చెట్టు అనేది ఒకటి ఉంటుందండి. ఓకే. ఎలక గింజలు తీసుకోవాలండి. ఎలక చెవి చెట్టు గింజలు తీసుకొని దాన్ని చూర్ణం కూడా తీసుకొని తేనె అదేవిధంగా పంచదార కలిపి తిన్నట్లయితే వాంతులు అనేది తగ్గుతాయండి. ఇది చాలామంది నమ్మేవారు. ఇంకొకటి, కడుపులో ఉన్న దోషాలు కూడా వెళ్ళిపోతాయండి. కొంతమందికి కడుపు దోషం ఉండడం ద్వారా చాలామందికి ఇబ్బంది పడుతూ ఉంటారండి. అటువంటి వాళ్ళకి కూడా ఏదైతే ఈ నారింజ పండు రసాన్ని ఉదయాన్నే తాగుతూ ఉంటే కడుపులో ఉన్న దోషాలన్నీ పోతాయండి. మలమూత్రం ద్వారా వెళ్ళిపోతాయి అన్నమాట, కడుపులో దోషాలు అనేసి ఉంటే. ఓకే. ఇప్పుడు మనం లాస్ట్లో వచ్చేసరికినండి, ఎవరైతే కొంతమంది మీకు కొన్ని విధాలుగా మీకు ప్రయోజనాలు కావాలి అని అనుకునే వాళ్ళకి ఇప్పుడు ఈ విధంగా మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అనేది వస్తుందండి. ఏం లేదండి, నారింజ చెట్టు ఉంటుంది కదా, జామ చెట్టు ఉంది కదా, జామ చెట్టు వేరు అనేసి ఇక్కడ కొంచెం తోయినట్లయితే వేరు అనేసి వెళ్ళడం జరుగుద్దండి. ఆ వేరుని మీరు చూర్ణం చేసుకోవాలి. ఈ జామ చెట్టు వేర్ల చూర్ణం. అదేవిధంగా ఇంకొకటి అంటే అతి మధురం అనేసి మీకు తెలియకపోతే ఆయుర్వేద షాపుల్లో తీసుకోండి. అతి మధురం చెట్టు చూర్ణం అనేసి ఇవ్వని చెప్పండి, వాళ్ళు ఇస్తారన్నమాట. అదేవిధంగా మీకు నారింజ చెట్టు చూర్ణం అనేసి మీకు తయారు చేయడం రాకపోతే ఆయుర్వేద షాపుల్లో దొరికితే తీసుకోండి, ఎక్కడైనా పర్వాలేదు. ఓకే. ఇప్పుడు మీకు ఈ నారింజ చెట్టు వేర్ల చూర్ణం చాలా సింపుల్గా మీకు చేసుకోవచ్చు అండి. ఏంటంటే ఈ వేర్లు అనేసి కొంచెం తవ్వితే లేత వేర్లు అనేసి రావడం జరుగుతుంది. అది తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని బాగా శుభ్రంగా కడుక్కొని నీళ్ళలో ఎండబెట్టుకొని బాగా దంచి ఏదైనా వస్త్రంతో బాగా జల్లెడ పట్టినట్టయితే అందులోంచి చూర్ణం అనేది రాలడం జరుగుతుంది. చాలా సింపుల్ పద్ధతి అండి. మాకు అలా చేయడం రాదనుకుంటే ఆయుర్వేద షాపులు ఎక్కడైనా తీసుకోండి, మీకు నచ్చిన కాడ. ఓకేనా. ఈ నారింజ చెట్టు వేర్లన్నీ అతి మధురం చెట్టు చూర్ణాన్ని సమభాగాలకు తీసుకొని ఆవు నెయ్యి ఉంటుంది కదా, ఆవు నెయ్యిలో
ప్రతిరోజు ఉదయాన్నే కనుక తీసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరైతే చూస్తారనమాట. బ్రహ్మాండంగా ఉంటుందండి. ఏదైతే మనకు ఈ నారింజ చెట్టు ద్వారా పూర్వకాలం అయితే అలా చేసేవారు. నారింజ చెట్టు ఆవు నెయ్యి, అతి మధురం చెట్టు వేర్లు బాగా యూజ్ చేసేవారు. పాలలో కూడా తీసుకునేవాళ్ళు. నెయ్యి మీకు పడని వాళ్ళు ఆవు పాలలో తీసుకోండి. ఆవు పాలు కూడా మాకు గిట్టుబాటు కాదండి అనుకునే వాళ్ళు గోరెచ్చిన వాటర్ తీసుకోండి. సమభాగాలు ఈ అతి మధురం చూర్ణం, ఈ నారింజ చెట్టు చూర్ణం సమభాగాలు తీసుకోండి. సమభాగాలు అంటే అదొక టీ స్పూన్, ఇదొక టీ స్పూన్ కలుపుకొని మీరు ప్రతిరోజు సేవించినట్లయితే అద్భుతమైన ఫలితం అనేది చూస్తారండి. ఇదండి అద్భుతమైన చిట్కా అండి నారింజ చెట్టు గురించి. ఇప్పటిదాకా ఎవరైతే చూసారో కొత్త వాళ్ళు చూసి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి. బాయ్.